ఎదుటి వాళ్ళు బాధపడ్డా నిజం మాత్రమే మాట్లాడతారు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, పార్టీ క్రైసిస్ మేనేజ్మెంట్లో కాస్త ఇబ్బంది పడింది, వదిలేసుకున్నారు అని చెప్పి. మీకు వచ్చినటువంటి ఈ మెచ్యూరిటీ, ఆల్రెడీ యువర్ మెచ్యూర్డ్, ఈ మెచ్యూరిటీ వైసీపీ అధిష్టానానికి మిగతా వాళ్ళందరికీ వచ్చిందా? అప్పుడు అంటారా ఇప్పుడు అంటారా? ఇప్పుడుకైనా ఇప్పుడు డెఫినెట్గా వస్తుంది కదా. కరెక్షన్స్ చేసుకుంటూ పోవడమే పార్టీ కానీ లైఫ్ కానీ అనేది. డెఫినెట్గా ఆ కరెక్షన్స్ అయితే చేసుకుంటూ వస్తుంది. దానిలోనే కదా ఈరోజు పార్టీ సంస్థాగతంగా నిర్మించడానికి దగ్గర 18 లక్షలతో ఒక పార్టీ క్యాడర్ బేస్డ్ అనేది గ్రామ లెవెల్ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో పలు మీటింగ్లలో కూడా నెక్స్ట్ జగన్ 2.0 వచ్చి అది కార్యకర్తలు బేస్డ్గానే జరుగుతుంది తప్ప వేరే విధంగా జరగదు అనేది కూడా ఒక స్పష్టమైన కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే దట్స్ చేంజ్. అండ్ రెగ్యులర్గా కూడా క్యాడర్కి సంబంధించిన అంశాల్లో కావచ్చు, దీనిలో పార్టీకి సంబంధించిన సంస్థాగతంగా కూడా కలవడం జరుగుతుంది. గతంలో లేని వ్యవహారం ఇప్పుడు కలవడం జరుగుతుంది అనమాట. ఈజ్ ద మాస్ లీడర్. అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో సినిమా గ్లామర్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు పొలిటికల్గా గ్లామర్ ఉన్న వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ క్రౌడ్ పుల్లర్ ఇన్ దిస్ 2 స్టేట్స్. 2 స్టేట్స్లో కూడా అంత క్రౌడ్ పుల్లింగ్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ పొలిటికల్లోనే చూస్తే కనుక. సో మొదట వచ్చిన దానిలోకి లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సెక్షన్స్ని మేము అడ్రస్ చేయలేకపోయిన మాట వస్తాం. దానిలో మా కార్యకర్తలు అనే సెక్షన్ కూడా ఉంది. మేము జనానికి మేలు చేసే దిశగా ఆలోచించాము. ఆ జనంలోనే కార్యకర్తలు నాయకులు ఉంటారనే ఆలోచన చేసినాము. ఈ కార్యకర్తల్ని ఫోర్ ఫ్రంట్లో ముందర పెట్టుకొని చేపించాలి అనే దాని మీద విస్మరించిన మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నాం. డైలీ ఒక 200-300 మెంబర్స్ని జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ప్రభుత్వం గతంలో మేము చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే మేము చేసినవి చెప్పుకోలేకపోవడం, చంద్రబాబు చెప్పే అబద్ధాలను ఖండించలేకపోవడం. ఓకే, అది చాలా బిటర్ ఫెయిల్యూర్. దానికోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్కి ఒక ప్రెస్ మీట్ పెట్టి దిస్ ఈజ్ ద థింగ్ మేము ఇవి చేసాము, ఇక్కడ ప్రభుత్వం నుంచి మేము ఆ రోజు చేసినట్టు ఈరోజు మీరు ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారనే విషయాన్ని బలంగా గట్టిగా చెప్పగలుగుతున్నామండి. 2029 ఎన్నికల్లో వైసీపీ గనుక మళ్ళీ గెలిస్తే విధ్వంసం తప్పదు అని చెప్పి కూటమి బలంగా చెప్తుంది. ఒకవేళ నిజంగా ప్రజలు మళ్ళీ అది కనుక నమ్మితే అధికారంలోకి రావటం కలేనేమో. డెఫినెట్గా అండి. ఏ రాజకీయ పార్టీ కూడా నేను వచ్చినాక అధికారంలోకి వచ్చినాక సంపుకుంటా పోతాను అంటే ఏ పార్టీకి ఓట్లు వేయరు. అలా ఎప్పుడూ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఆ విధంగా నడపబోదు కూడా. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలిసినది ఎక్కడ జరుగుతుంది అంటే టీడీపీ కానీ జనసేన కానీ కూటమి కానీ ఒకటే ప్లే చేస్తుంది, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని ఏదో అయిపోతానా, మేమేదో చేస్తున్నాం. నేను సింపుల్ థింగ్ చెప్తా. ఇదే లోకేష్ జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన సందర్భం ఏంది? ఎక్కడికి పోయినా కానీ ఎవరైనా కార్యకర్త వచ్చి ఇట్లా అన్నా అంటే ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్. ఏమంటాడు? నా మీద 4 పెట్టినా. 4 ఏంది, నా మీద 17 ఉన్నాయి, నువ్వు 17 వస్తేనే నువ్వు క్వాలిఫై అవుతావు ఏదానికన్నా పోస్ట్కి. ఇది నేను చెప్పిన మాట ఎవరు? లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ లోకేషే కదా చెప్పినది. మేము ఎక్కడ ఆ విధంగా క్రైమ్ని కానీ ఇంకోటి కానీ ప్రోత్సహించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఒకటే, అధికారం అడ్డం పెట్టుకొని అధికారులు ఎవరైనా కానీ ప్రజల్ని కానీ క్యాడర్ని కానీ హింసించడం కానీ అదేవిధంగా అవినీతి కానీ తప్పిదాలు చేస్తే మీరు ఎంత దూరం పోయినా మిమ్మల్ని వదిలిపెట్టమనేది మాత్రం చెప్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ వైలెన్స్ ఇన్ దట్.